తెలుగు స్టోరీ టైమ్ ఫర్ కిడ్స్ ఆఫీషియల్. ఒక బుట్టలో బుద్ధి దాగుందంటారా? ఒకసారి ఈ ఆశ్రమపు గురువు చెప్పిన కథ వినండి. అనగనగా ఒకప్పుడు ఒక పచ్చటి అడవి మధ్యలో ఉన్న ఆశ్రమంలో గురుదేవుడు బ్రహ్మానంద జీవించేవాడు. ఆయన దగ్గర అనేక మంది చిన్న పిల్లలు విద్య నేర్చుకోవడానికి వచ్చేవారు. ఈ పిల్లల్లో బలరాం అనే ఒక చిన్నవాడు ఉండేవాడు. అతనికి తెలివితేటలు ఎక్కువే, కానీ అతను చాలా అశ్రద్ధగా, అనుక్రమంగా ఉండే పని అంటే అసహ్యం. బలరాం లక్షణాలు: పాఠాలు చదవడం మర్చిపోతాడు, బట్టలు ఉతకడం, పాఠశాలకు సమయానికి రాకపోవడం ఇలాంటి తప్పులు చేస్తాడు. కనిపిస్తే నవ్వుతాడు, పని అంటే చెడు ముఖం. ఇతర విద్యార్థులు మనోహర్, శ్రీకాంత్, లలిత ఇలా అందరూ గురువు గారి నియమాలు ఖచ్చితంగా పాటించేవారు. ఒకరోజు గురుదేవుడు అన్నాడు, అందరూ తెల్లవారుజామునే మీరు ఆశ్రమం తోట దగ్గరికి రండి. మీకు ఒక విచిత్రమైన బుట్టను చూపించబోతున్నాను అని చెప్తాడు. రోజు తెల్లారింది. పిల్లలందరూ ఆశ్చర్యంగా తోటకి వచ్చారు. అక్కడ ఒక పెద్ద నెయ్యి బుట్ట ఉంది. గురుదేవుడు అన్నాడు, ఈ బుట్టలో ఒక రహస్య శక్తి ఉంది. ఎవరు దీన్ని ఎత్తితే వారిలో క్రమశిక్షణ వస్తుంది. కానీ ఇది కేవలం నిజమైన కృషి చేసే వాళ్ళకే పనిచేస్తుంది అని అంటాడు. అందరూ బాగా ఆశ్చర్యపోయారు. ప్రతి విద్యార్థి ఒక్కొక్కరుగా వచ్చి ఆ బుట్టను ఎత్తేందుకు ప్రయత్నించారు. మనోహర్, లలిత అందరూ ఎత్తగలిగారు. కానీ బలరాం వచ్చి ఎత్తినప్పుడు బుట్ట భారీగా మారిపోయింది. బలరాం ఆశ్చర్యపోయాడు. గురుదేవుడు నవ్వుతూ అన్నాడు, బలరాం, బుట్ట కేవలం క్రమశిక్షణ కలిగిన వారికే తేలికగా ఉంటుంది. ఇది నీకు గుణపాఠం అని అంటాడు. ఆ రోజు నుంచి బలరాం సీరియస్గా తన జీవితాన్ని మార్చుకుంటాడు. ఉదయాన్నే లేచి స్నానం చేస్తాడు, పుస్తకాలు సర్దుకొని ఆశ్రమ పనులు సమయానికి చేస్తూ ఇతరులకు సహాయం చేస్తూ ముందుకెళ్ళాడు. ఒక నెల తర్వాత గురుదేవుడు మళ్ళీ బుట్టను తెస్తాడు. ఈసారి బలరాం దాన్ని తేలికగా ఎత్తేశాడు. అందరూ మరుసటి రోజు సంబరంగా బుట్ట చుట్టూ చేరి ఇలా చెప్పుకుంటారు, బుట్టలో బుద్ధి లేదు, కానీ క్రమశిక్షణే బుద్ధిగా మారుతుంది. బలరాం నవ్వుతూ అన్నాడు, గురువుగారు చెప్పింది నిజమే. బుట్ట నన్ను మార్చలేదు, నేను మారినప్పుడు బుట్ట కూడా తేలిక అయింది అని. మోరల్ ఆఫ్ ద స్టోరీ: క్రమశిక్షణ మాయ కాదు, అది మన స్వభావాన్ని మలిచే విద్య.